గైస్ 12 అవుతుంది. ఇంకా మన ఫాస్టింగ్ టైం ఇప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది. ఇట్స్ మార్నింగ్ 5. ఇంకా మనం తొందరగా రెడీ అయిపోయి టెంపుల్కి వెళ్దాం. చంద్రుడు బాగున్నాడు కదా. సర్వమైన త్రిమూర్తైన మనీశ్వరాయ సర్వజ్ఞానం పరమాత్మనే లక్ష్మీ ప్రచోదయాత్. గైస్ మనం అయితే టెంపుల్కి వచ్చేసాం. దీన్ని సత్యసాయి టెంపుల్ అని అంటారు. ఇది శ్రీనగర్ కాలనీలో ఉంది. ఇది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ టెంపుల్స్ ఇన్ హైదరాబాద్ అని చెప్పొచ్చు. లైక్ చాలా ఫేమస్ టెంపుల్, నాకు చాలా ఇష్టం పర్టికులర్గా. సో మీరు కూడా ఇప్పుడు ఇక్కడ శివుడిని చూడండి, అభిషేకం అవి అవుతున్నాయి, చాలా మంచిగా ఉంటుంది. చూసి మీరు కూడా దేవుడి ఆశీస్సులు పొందండి. సో గైస్ ఫైనల్లీ మనం ఎర్రగడ్డ ఫ్రూట్స్ మార్కెట్ వచ్చినాం. మీరు చూస్తుండొచ్చు ఇక్కడ అన్ని నార్మల్ బండిలు అవి అన్నీ ఉన్నాయి. ఇక్కడ అన్ని డిఫరెంట్ వేరియస్ ఫ్రూట్స్ ఉంటాయి. మీకు ఏది లేదు అన్నట్టు ఉండదు. మీరు చూస్తుండొచ్చు ఇక్కడ మనకు ప్రతి ఒక్కటి ఉంటాయి. కనిపిస్తున్నాయి మస్క్ మెలన్, వాటర్ మెలన్, ఆరెంజెస్. సో ప్రతి ఒక్క ఫ్రూట్స్ ఇట్లా చాలా ఫ్రూట్ స్టాల్స్ ఉంటాయి. ఎన్ని నెంబర్ ఆఫ్ ఫ్రూట్ స్టాల్స్ ఇక్కడ నుంచి అక్కడ వరకు ఒక మీకు ఎంత లేదన్నా అని ఒక 1/2 కిలోమీటర్ అంత రేంజ్లో ఉంటాయి. అండ్ ప్రతి ఒక్కరు డిఫరెంట్గా. ఇంక ఈరోజు ఎలా శివరాత్రి కాబట్టి ఈరోజు ఇక్కడ అందరూ మన ఇక్కడ నియర్ బై ఉన్న వాళ్ళందరూ ఏరియాస్లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడ వచ్చి పర్చేస్ చేసుకుంటారు. ఇది వచ్చేసి ఎర్రగడ్డ ఫ్రూట్ మార్కెట్ అని అంటే మీకు ఎవరన్నా చెప్తారు. మీరు ఎవరిని అడిగినా లేకపోతే మీరు గూగుల్ మ్యాప్లో మీరు ఎర్రగడ్డ రైతు బజార్ అని పెట్టుకొని వచ్చినా మీకు లొకేషన్ వచ్చేస్తుంది. ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ మొత్తం ఫ్రూట్స్ మార్కెట్ ఉంటుంది. ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి పర్చేస్ చేసుకుంటారు. నాదుని వామ భాగము పొందుగా చేకొంటివి ఖ్యాతిగను శ్రీశైలమున ప్రవృత్తిగా నెలకొంటివి. ఇది ఒక ట్రెడిషన్ మా దగ్గర. బొట్టు పెట్టించుకోవాలన్నమాట ఫాస్టింగ్ బ్రేక్ చేసే ముందు. సో నాకైతే ఇంకా కంప్లీట్ గా సరిగ్గా రాదు. ఐఎమ్ జస్ట్ ట్రైంగ్. సో గైస్ ఇప్పుడు మా మమ్మీ అయితే చాలా మంచిగా కూర్చొని చూడండి. వీళ్ళు ఎప్పటి నుంచో చేస్తారు కాబట్టి వీళ్ళకి చాలా బాగా అలవాటు. నాకు మెడల్ మీద భుజాల మీద రాసింది.
సో గైస్, సో ఇప్పుడు మనం ఫాస్టింగ్ బ్రేక్ చేయబోతున్నాం. సో ఫాస్టింగ్ బ్రేక్ చేయడానికి ఇంపార్టెంట్ అయిన లైక్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఇక్కడ మీరు చూడొచ్చు, శనగలు, ఎండో ఖర్జూర, డ్రై ఖర్జూర్, ఇంకా గసగసాలు. ఆ, ఈ మూడే ఎందుకు యూజ్ చేయాలి అని అంటే పొద్దు నుంచి ఫాస్టింగ్ ఉంటాం కాబట్టి గసగసాలు, డ్రై ఖర్జూర్ ఇవన్నీ ఎక్కువ ఐరన్, మెగ్నీషియం, పొటాషియం ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. సో మనకి చాలా తొందరగా ఎనర్జీని ఇచ్చి జల్దీ రికవర్ చేయగలుగుతాయి. అండ్ ట్రెడిషనల్లీ మేమైతే ఎప్పుడు ఇవే యూజ్ చేస్తాం. మరి వేరే వేరే వాళ్ళు ఎలా చేస్తారో మాకు తెలియదు. మీ దగ్గర మీరు ఫాస్టింగ్ బ్రేక్ చేయడానికి ఏం యూజ్ చేస్తారో కమెంట్లో మెన్షన్ చేయండి. సో గైస్, ఫాస్టింగ్ బ్రేక్ చేసిన తర్వాతకి ఉన్న ఫ్రూట్స్ అన్ని మేము ఇట్లా షేర్ చేసుకుంటాం. మొత్తం దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యం అయితే ఉంటుందో అవి మాత్రమే తీసుకొని తినాలి. సో అవన్నీ ఇట్లా మేము ఇంకా ఇప్పటి నుంచి మళ్ళీ 12 దాటేంత వరకు సో ఈ ఫ్రూట్స్ అన్ని తింటాం అనమాట. వండిన ఏం తినము, ఓన్లీ ఫ్రూట్స్ మాత్రమే తింటాం ఈ టైంలో, అది కూడా 12 వరకు. సో గైస్, ఈరోజు 12:10 తర్వాత నుంచి 1:30 లోపు మనకి ముహూర్తం ఉందన్నమాట. ఈ ముహూర్తంలోనే శివుడికి ఈరోజు ప్రత్యేక అభిషేకం చేయాలి. సో ఈరోజు మనం అభిషేకం చేయబోతున్నాం. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తుండొచ్చు, మనకి నార్మల్గా పాలు, పెరుగు, తేనె అన్ని పంచామృతం మనకి ఏం కావాలో ప్రతి ఒక్కటి ఇక్కడ అన్నీ ఉన్నాయి, మనకి కోకోనట్ వాటర్ అన్ని. సో ఇప్పుడు మనం 1 by 1 చేస్తాము. స్టేట్ చూస్తుంటాం.
గైస్ ఇప్పుడు మళ్ళీ పూజ మనం మార్నింగ్ కంప్లీట్ చేసేసాం. సో ఇప్పుడు ఏం చేస్తామంటే నిన్న కలశం పెట్టుకున్నాం కదా, ఈ మన ఫాస్టింగ్ ఈ పూజ అంతా కంప్లీట్ చేయాలంటే ఈరోజు ఆ కలశంని మళ్ళీ ఇలా తీసేసి మనం ఇప్పుడు అందులో ఉన్న కొబ్బరికాయ కొట్టేసి మొత్తం పూజ కంప్లీట్ చేస్తాం అన్నమాట. దీపం కూడా ఉంది కదా, అందులో ఉన్న నూనె కొండెక్కేంత వరకు మనం దీపాన్ని కూడా వదిలేస్తాము. దాని తర్వాతకి మళ్ళీ మొత్తం మనం ఇదంతా తీసేసి నీట్గా పెట్టేసుకుంటాం. హర మహాదేవ్ శంభో శంకర. సో గైస్ చూడొచ్చు మీరు టైం 7:18 అవుతుంది. సో మొత్తం ఫాస్టింగ్ పూజ అంతా కంప్లీట్ అయిపోతున్నది. సో ఇంక ఇప్పుడు ఏం లేదు, ఫాస్టింగ్ ఇప్పుడు బ్రేక్ తీసుకుంటాం. నైవేద్యం ఏదైతే పెట్టామో అది తినేస్తాము. ఇక తినేసి ఇక కొంచెం రెస్ట్ తీసుకుంటాం. నైట్ అంతా మెలుకొని అవి అన్ని పనులు చేసినాం కదా, సో వీఆర్ ఎగ్జాస్టెడ్. సో సో ఇది గైస్ కంప్లీట్గా మన తెలంగాణలో మన తెలంగాణ పద్ధతిలో శివరాత్రి మనం అయితే ఇలా జరుగుతుంది. సో మరి మీ దగ్గర మీరు ఎలా చేస్తారో, మీ దగ్గర ఎలాంటి డిఫరెంట్ ట్రెడిషన్స్, మీ కష్టం అంటే మీరు పాటించే పద్ధతులు ఎలా ఉంటాయో డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. అండ్ ఇలాంటివి ఏమన్నా మీరు ఏమన్నా డిఫరెంట్గా చేసే ట్రెడిషనల్ కల్చర్స్ అలాంటివి ఏమన్నా ఉంటే మాకు కామెంట్లో పింగ్ చేయండి. సో దట్ మేము వాటిని కవర్ చేస్తాము. మా ఛానల్ ద్వారా మేము వాటిని చూపించడానికి ట్రై చేస్తాం. మన ట్రెడిషన్స్ని మన కస్టమ్స్ని అన్నీ మర్చిపోకుండా మనం మన ఛానల్లో చూపిస్తాం. జై హింద్.